మనకు ఎన్ని పండగలున్నా సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. అదే హరిదాసు ఆగమనం. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే దర్శనమిస్తాడు హరిదాసు. మిగతా ఏ పండగల్లోనూ హరిదాసు కనబడడు. మహారాజరాజశ్రీ మహనీయులందరికీ వందనాలు, వందనాలు. హరిదాసు ఆగమనం సంక్రాంతి వస్తోందంటే సంక్రాంతి సంబరాలకు కొత్త శోభను తీసుకొస్తుంది. ధనుర్మాసం నెల రోజులు హరిదాసులు ఎంతో నిష్టగా ఉంటారు. చాలజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిలను అర్చించి అక్షయ పాత్రను ధరించి తిరుప్పావై పఠించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. తిరిగి ఇంటికి వెళ్లేంత వరకు హరినామ కీర్తన తప్ప ఇంకేమీ మాట్లాడరు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అక్షయ పాత్రను తల మీద నుంచి కిందకు దింపరు. ఇంటికి వెళ్లిన తరువాత ఇల్లాలు పాదాలు కడిగి అక్షయ పాత్రను దింపుతుంది. అది అక్షయ పాత్ర విశిష్టత. హరిదాసు అంటే శ్రీకృష్ణుడికి మరో రూపం అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామ స్మరణ చేసేవారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపంలో వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. హరిదాసు తల మీద గుమ్మడికాయ ఆకారంలో అక్షయ పాత్ర ఉంటుంది. గుండ్రంగా ఉండే భూమికి సంకేతంగా నెత్తిపై గుండ్రటి రాగి పాత్రను శ్రీ మహావిష్ణువు పెట్టుకుంటాడని నమ్ముతారు భక్తులు. హరిదాసు వస్తూ కూడా హరినామ స్మరణి చేస్తుంటాడు. అంటే కేవలం హరినామ సంకీర్తనంలోనే జీవిత పరమార్థం దాగి ఉందన్నది అందులోని ఆంతర్యం. పేద ధనిక అనే తేడా లేకుండా హరిదాసు ప్రతి ఇంటికి వెళ్తాడు. హరికరులను సేవించేరి రాసులాడేటి తందనాలు, తగిట తందనాలు. హరిదాసు ఎవరి ఇంటి ముందు ఆగడు. శ్రీమద్రమారమణ గోవిందో హరి అంటూ ఆ ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ నిలబడి లేకపోతే వెంటనే మరో ఇంటికి వెళ్ళిపోతాడు. హరిదాసు అలా ఉత్త చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమనేది ఒక నమ్మకం. అందుకే హరిదాసు వస్తున్నాడంటే చాలు వీధి గుమ్మంలోనే ఆ ఇంటి పిల్లలో యజమానురాలు కాచు కూర్చుంటారు. అక్షయ పాత్రలో బియ్యం పోసి ఆనందిస్తారు. అక్షయ పాత్రలో బియ్యం పోయడాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు కానుక సమర్పించినట్లుగా భావిస్తారు భక్తులు. ముంగిళ్ళ బసవన్న మురిసి ఆడే వేళ, నుదుట హరినామంతో, భుజాలపైన తిరునామాలతో, భుజాన తుంబురతో, ఒక చేత్తో చిడతలు, మరో చేత్తో తుంబుర మీటుతూ నెత్తిపై అక్షయ పాత్రలో హరిదాసు వస్తుంటే చూడడానికి 1000 కళ్ళు చాలవు. గాలి గోపురంతో పాండురంగడే అలా వైకుంఠం నుంచి భూమి మీదకు నడిచి వస్తున్నాడా అనే అనుమానం కలుగుతుంది. సంక్రాంతికే కొత్త కళ తెచ్చే హరిదాసులు ఇప్పుడు కనుమరుగయ్యారు. అక్కడక్కడ ఏవో కొన్ని పల్లెటూళ్లలో తప్ప ఎక్కడా కనబడడం లేదు. జీవనోపాధి కోసం వేరే వృత్తులను ఎంచుకుని బతుకు బండి నడిపిస్తున్నారు. పందమెడ్లు రంకెలి వేస్తూ సంక్రాంతి శోభను మరింత పెంచుతాయి. సంక్రాంతి వస్తోందంటే పందాల కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని ఇచ్చి ఎద్దులకు శిక్షణ ఇస్తారు. బరిలో దించడానికి కొన్ని నెలల ముందుగానే ఎద్దులకు మంచి ట్రైనింగ్ ఇస్తారు. ఎక్కువగా ఒంగోలు జాతి పశువులనే ఈ ఎడ్ల పందాలకు ఉపయోగిస్తారు. సంక్రాంతి సంబరాల్లో ఈ ప్రదర్శనలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎడ్ల పందాలకు ఒంగోలు జాతి పశువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
పాల్గొనే ఎడ్లకు బలవర్ధకమైన ఆహారం పెడతారు. ఉలవలు, కోడిగుడ్డు, జొన్నలు వంటివి పెట్టి పందాలకు రెడీ చేస్తారు. ఎడ్ల పందాల సందర్భంగా పందెం రాయుళ్ల జోరుకు హద్దుండదు. లక్షలు ఖర్చు పెట్టి పందాల్లో గెలుపు కోసం వాళ్లు పడే తపన అంతా ఇంతా కాదు. ఎడ్ల పందాల్లో బెట్టింగ్ రాజాలదే జోరు. వాళ్లు లక్షల్లో పందాలు కడతారు. ఎడ్ల పందాలను చూడ్డానికి పొలిటికల్ లీడర్లు, సినిమా యాక్టర్లు తరలివస్తారు. సంక్రాంతి 3 రోజులు అనేక ప్రాంతాలు జూదాలకు అడ్డాగా మారతాయి. కోతాట, గుండాట, మూడు ముక్కలాట, బ్రాకెట్ పేర్లతో పెద్ద ఎత్తున జూదం సాగుతుంది. వీటిలో బాగా ఫేమస్ మూడు ముక్కలాట. ప్రతి ఏడాది పండగ సీజన్లో కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. కోడి పందాలు జరిగే చోటు పక్కనే ఈ జూద శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తారు. భీమవరం, నిడదవోలు వంటి కొన్ని ప్రాంతాల్లోనైతే శిబిరాలకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేకంగా పాస్లను కూడా ప్రింట్ చేసిస్తారు. పాసులు లేని వారి కోసం ఎల్సీడీ తెరల్ని ఏర్పాటు చేసి లైవ్ టెలికాస్ట్ ఫెసిలిటీ కూడా కల్పిస్తారు. పండుగ 3 రోజులు పందెం రాయిళ్లతో ఈ శిబిరాలు కిక్కిరిసిపోతాయి. అన్ని జూద శిబిరాలు జాతరలా మారిపోతాయి. మందు, పసందైన విందు కూడా ఏర్పాటు చేస్తారు. దీంతో ఇంటి ముఖం చూడరు జూదగాళ్లు. మద్యం మత్తులో తూలిపోతూ మూడు ముక్కలాట ఆడుతూ ఆ 3 రోజులు జల్సాగా గడిపేస్తారు. ఒకవైపు పందెం కోళ్ల కాళ్లకు కత్తులు తళతళా మెరుస్తూ ఉంటే, మరోవైపు పందేల రాయుళ్ల చేతుల్లో పచ్చనోట్లు పెళపెళలాడుతుంటే నిర్వాహకుల జేబులు గలగలలాడుతుంటాయి. పండగ 3 రోజులు కోట్లు వెనకేసుకుంటారు.